హలో బీస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతిస్ హైవ్. ఈరోజు నేను ఐకియాలో ఉన్నాను అండ్ క్రిస్మస్ కదా, చాలా చాలా డెకరేటివ్గా ఉంది, చాలా బాగుంది. ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. క్రిస్మస్ కదా, ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీసే ఉన్నాయి. అండ్ ఈ చిన్ని క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది కదా, ఇది బాగుంది చూడ్డానికి, కానీ కాస్ట్ 2500 అంట. చాలా చిన్నగా అనిపించింది కంపారిటివ్ టు కాస్ట్. డెకరేషన్ అంతా చూసి యూఎస్లో ఉన్నాను, ఇండియాలో ఉన్నాను అనిపించింది. అన్ని డెకరేషన్స్ అలానే ఉన్నాయి. టోటల్ థీమ్ అంతా రెడ్, వైట్, గ్రీన్ తప్ప ఏం లేదు మొత్తం. అండ్ నేను ఒక స్టాండ్ కోసం చూస్తున్నాను అనమాట, వాల్కి ఇలా స్టాండ్. ఎందుకంటే నాకు పీజీలో కొంచెం నా స్టఫ్ అంటే ఏదైతే బెడ్ పక్కన ఉండాల్సిన స్టఫ్ అంతా, బుక్స్ కానివ్వండి, సమ్ కైండ్ ఆఫ్ స్టఫ్ అన్ని పక్కనే పెట్టుకుంటే నేను కన్వీనియంట్గా పడుకోలేకపోతున్నాను. దానికోసమే వచ్చాను ఐకియాకి. చూస్తూనే ఇంకా రిమైనింగ్ అన్ని చూసి వెళ్దామని అలాగే అన్ని చూస్తూ ఉన్నాం అనమాట. ఇవైతే ప్లాస్టిక్ ఐటమ్స్. ఈ ప్లాస్టిక్ చాలా హార్డ్గా ఉంది అండ్ ప్రాపర్ ప్లాస్టిక్. కాస్ట్ 99కి 6 కప్స్ అంట. చాలా బెస్ట్ అనిపించింది. ఐకియాలో పార్టీషన్ సపరేషన్స్ ఉంటాయి కదా, ప్రాపర్ హాల్, కిచెన్, ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ చూస్తే ఎంత అంటే చూడడానికి నిజంగా హౌస్లో ఎంత మెస్సీగా ఉంటుంది. అందరూ వచ్చి దాని మీద కూర్చుని రిలాక్స్ అవుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. నా పేరెంట్స్ ఏదైనా మనకు కొంటున్నారంటే దాట్ బెస్ట్ చూస్ చేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ ప్రాన్స్ ఏంటి, కాన్స్ ఏంటి అన్నీ చూసుకుని కదా తీసుకుంటారు. అలానే వాళ్ళ ఫాదర్ అండ్ సన్ ఎంతసేపటి నుంచి డిస్కషన్ చేస్తున్నారంటే లిటరలీ 2.5 hours డిస్కషన్ చేసి, మేము వచ్చినప్పటి నుంచి చేసి ఆ ల్యాంప్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళారు. అండ్ ఇక్కడ ఈ గిఫ్టింగ్ ఐటమ్స్ నాకు బాగా నచ్చాయి. అండ్ ఇవి ఎవరికైనా తెలుసా, లైక్ నార్మల్గా చెక్క మొక్కలు ఉంటాయి కదా డెకరేటివ్ ఐటమ్స్కి, అవి కూడా ఇక్కడ దొరుకుతాయి అనుకోలేదు నేను. యాక్చువల్గా నేను క్రిస్మస్ టైంకి వచ్చాను, ఇంకా దివాళీ టైంకి వచ్చింటే చాలా చాలా ఎక్స్ప్లోర్ చేయగలిగేదాన్నేమో. అండ్ ఈ వార్డ్రోబ్స్ కూడా నాకు బాగా నచ్చాయి. ఐకియా థింగ్స్లో బెనిఫిట్ ఏంటంటే బేసిక్గా మనకు చిన్న స్పేస్ ఉన్నా కూడా చాలా నీట్గా సెటప్ అయిపోయే థింగ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అంటే చిన్న ఎక్విప్మెంట్ అలా గ్రాండ్ లుక్ ఇవ్వడానికి, స్పేస్ కంజెస్టెడ్గా ఉన్న వాళ్ళకి ప్రాపర్ థింగ్స్ అన్ని సెట్ చేసుకోవడానికి బాగా సెట్ అవుతాయి ఇవన్నీ. లాస్ట్కి సోఫా కార్నర్స్ చూడడానికి వచ్చామన్నమాట. సోఫా సెట్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయి నాకు. నాకు ఈ గ్రీన్ కలర్ది చాలా బాగా నచ్చింది. బేసిక్గా నాకు ఎల్ షేప్ సోఫాస్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ మా మమ్మీకి కూడా. మేము మా నెక్స్ట్ పర్చేజ్ ఎల్ షేప్ సోఫానే ఉంటుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నేను ఐకియా నుంచే చేయాలి, ఆర్ ఎల్స్ చూస్తాను వేరే ఏదైనా బెటర్ ఆప్షన్ కనిపిస్తే. కానీ ఐకియాలో బాగా డీసెంట్ లుక్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఒక మాన్యువల్ కాఫీ మేకర్ కూడా ఉంది. ప్రైస్ చాలా చీప్ అనిపించింది కంపేర్ టు అవుట్ సైడ్. ఇలా పడుకుని టెస్టింగ్ చేస్తున్న సోఫాస్ అన్ని. ఆర్గనైజర్స్ అయితే చాలా షెల్ఫ్స్లో పెట్టుకున్న ఆర్గనైజర్స్ చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది నాకు, బెస్ట్ అనిపించింది ప్రైజెస్కి. అండ్ ఇక్కడ టీ పాయ్స్ కూడా ఇవి ఆల్మోస్ట్ 3000 ఉంది, కానీ మెటల్ అంతా ప్రాపర్ బాగుంది. వుడెన్ కానీ ఆల్మోస్ట్ 3 to 4000 ఆర్ 5 అంతే. చాలా డిఫరెంట్ యూనిక్గా ఉన్నాయి. ఇలా ఉన్న ఫ్లాట్లో అయితే నాకు కబోర్డ్ లేదు, సో అందుకే ఆర్గనైజర్కి అట్లీస్ట్ ఒక చిన్న ర్యాక్ తీసుకుందాం అనుకుంటే కాస్ట్ అయితే చాలా, మరి 7000 నాకు వేస్ట్ కదా అని తీసుకోలేదు. సీలింగ్ లైట్స్ కన్నా ప్యాడింగ్ లైట్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ డిఫరెంట్ యూనిక్ స్టైల్స్ ఆఫ్ ప్యాడింగ్ లైట్స్ ఉన్నాయి. ఎవరికైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఫ్యామిలీ పెట్టడానికి అయితే బెస్ట్ ఐడియాస్ వస్తాయి ఇక్కడ నుంచి. టేబుల్ మీద ఉన్న క్రాకరీ ఐటమ్స్ దగ్గర నుంచి లైట్స్, సెటప్, సోఫా సెట్స్, ఎవ్రీథింగ్ చాలా మంచిగా అనిపించింది. ఇవి సారీ ఆర్గనైజర్స్. యాక్చువల్గా బట్టలు దీంట్లో కూడా బాగానే పడతాయి అండ్ బొమ్మలు వేసుకోవడానికి సమ్ కైండ్ ఆఫ్ కంటైనర్, కానీ చాలా మంది క్లాత్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేస్తారు. దీంట్లో ఒక కార్నర్, ఒక చిన్న హోల్, లోపల ఏవి విజిబుల్ ఉన్నాయో చూడడానికి అని ఉంటుంది కదా, నేను దానికోసం చూస్తున్నాను ఆ కైండ్ ఆఫ్ ఇలాంటిది. కానీ వీటికి కూడా లేదు. టోటల్ నాకు ఒక సైడ్ అంతా హోల్ కావాలి, ఇక్కడ జస్ట్ చిన్న నార్మల్ హోల్ ఉంది. మొత్తం లోపల ఉన్నవన్నీ బయటికి కనిపించాలి కదా, లేకపోతే తీసుకోవడానికి కష్టం అవుతుంది.
చాలా నచ్చిందనమాట. సేమ్ రూమ్‌లో నాకు మా చెల్లికి అటు సైడ్ కార్నర్, ఇటు సైడ్ కార్నర్ ఎల్ షేప్‌లో ఒక 2 బెడ్స్ ఏసి ఒక ర్యాక్ ఉండేది. కానీ నాకు ఇలా ఉంటే ఇష్టం. యూనిక్‌గా సెపరేట్‌గా ఉంటది కదా! 2 అవర్స్ నుంచి తిరుగుతున్నాం. మా కడుపులో కూడా ఎలుకలు తిరుగుతున్నాయని తినడానికొచ్చామనమాట. అండ్ ఐకియాలో ఎంతమందికి తెలుసు ఈ 99 మీల్ బాక్స్ ఉంటదని కిడ్స్‌ది. నాకైతే అదే ఫుల్ అయిపోతుంది. అండ్ కాఫీ రీఫిల్లింగ్ ఎన్ని సార్లయినా చేసుకోవచ్చు. అంటే ₹90 ఏమో పెట్టి కాఫీ కొంటే చాలు చాలా సార్లు రీఫిల్ చేసుకొని తాగొచ్చు. అండ్ బ్రౌన్ షుగర్ దగ్గర నుంచి బ్లాక్ షుగర్, నార్మల్ షుగర్ అన్నీ ఉంటాయి. కోసం కూడా ఇలా ట్రాలీస్ ఉంటాయన్నమాట. మనం మొయ్యాల్సిన అవసరం లేదు చేతులతో. అండ్ ఫుడ్ అయితే చాలా బావుంటుంది. నేనైతే ఫస్ట్ నార్మల్‌గా టీ అండ్ మస్కా బన్ తీసుకున్నాను. నార్మల్‌గా మస్కా బన్స్‌లో కూడా వెరైటీస్ ఉంటాయి. నేను తీసుకున్న వాటిలో అయితే సిన్నమన్ పౌడర్ విత్ చాక్లేట్. క్రిస్మస్ అని ఇలా డెకరేట్ చేశారు. అండ్ ఎవరికైనా ముంబైలో ఉన్న వాళ్ళకెళ్ళి చూడాలనుకుంటే తుర్బే స్టేషన్‌కి దగ్గరలో ఉంటది. యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్. థాంక్ యూ.